నెల శిక్ష పడ్డా సరే వాళ్ళు అనర్హులని చెప్పాలన్నా అది శాసన వ్యవస్థే చట్టం చేయాలి. వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధులే కదా ఉంది. 2 ఏళ్ళు అనేది ఎనఫ్ అనుకుంటున్నారు వాళ్ళు. మర్డర్ కేసులో అయితే 5 ఏళ్ళు పడుతుంది కదా, అటెంప్ట్ మర్డర్ 7 ఏళ్ళు పడుతుంది, మర్డర్ అయితే యావజ్జీవమే పడుతుంది. ఈ 2 సంవత్సరాల్లోపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పార్టీ ఒక గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారండి, అక్కడ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు 2 కుండీలు నెలకేసి కొట్టారు. వాడు కేసు ఏం పెడతాడంటే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ అధికారి మీదన చేసుకోవడం, దాని కింద 3 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. ఇప్పుడు ఆధారంగా రేపు పొద్దున చేస్తే దేశంలో అసలు ఉద్యమం ఎవడు చేయలేడు. ఇక మన ప్రత్యర్థులందరూ తీసుకెళ్లి బొక్కలో దోసేసి వాళ్ళు ఎవరిని అనర్హుని చేసి పడేయచ్చు. ఎవడి వాళ్ళ అధికారంలో ఉంటే వాడి చేతిలోని రాజ్యాంగం నడిచిపోతుంది, రాజకీయం నడిచిపోతుంది. కాబట్టి అక్కడ సున్నితత్వం తెలియాలి వ్యవస్థకు కూడా, న్యాయ వ్యవస్థకి మూలం తెలియట్లే. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతీకార రాజకీయాల మీద శత్రువుల్ని దొంగలుగా చూపిస్తూ కేసులు పెడుతున్నారు. ఎవడి అధికారంలో ఉంటే వాడి శత్రువులందరినీ జైళ్ళలో పెట్టించేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ఏంటి? జగన్ ప్రతీకారమే కదా. జగన్ అరెస్ట్ ఎందుకు? సోనియా గాంధీ ప్రతీకారమేగా. మరి ప్రతీకారమే కదా అక్కడ. అట్లాంటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరేంటి, అమిత్ షాని ఏడాది పాటు రాష్ట్ర బహిష్కరణ చేశారు. అప్పుడు కోర్టులోనే చేశారు. మరి ఆయన ఇప్పుడు కేంద్ర హోంమంత్రి, మరి ఆయన నేరస్తుడు అన్నామా? నువ్వు ప్రూవ్ లేదని కొట్టేశారు. కానీ ఈ లోపు ఎంత రాజకీయం దెబ్బతింటే అతను సస్టైన్ కాగలిగాడు కాబట్టి నడిచింది. లేకపోతే ఇక్కడ సమస్య ఎక్కడంటే వ్యవస్థ